హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ప్రీవియస్ క్లాస్లో కొన్ని మెయిన్ వర్బ్స్ చూసారు కదా. ఈ క్లాస్లో ఇంకొన్ని మెయిన్ వర్బ్స్ చూడబోతున్నాము. ఖచ్చితంగా మీరు ఈ మెయిన్ వర్బ్స్ నేను ఏవైతే చెప్తున్నానో ఆ మెయిన్ వర్బ్స్ని ఖచ్చితంగా మీరు నేర్చుకున్నట్టయితే ప్రతిరోజు వాడే వాక్యాలలో ఈ మెయిన్ వర్బ్స్ మీకు చాలా హెల్ప్ఫుల్గా యూస్ఫుల్గా ఉంటాయి. సీయింగ్ అనే మెయిన్ వర్బ్కు తెలుగు అర్థం ఏమిటి? చూచుట. సీయింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. ఈ సీయింగ్ అనేది V4 వర్బ్కి ఐఎన్జీ ఉంటే అది V4 వర్బ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ ఐఎన్జీ ఫామ్స్ ఉన్న మెయిన్ వర్బ్స్ అన్నీ రన్నింగ్ సెంటెన్సెస్కు యూజ్ చేస్తారు. R1, R2, R3 అనే వాక్యాలకు ఖచ్చితంగా ఈ ఐఎన్జీ ఫామ్స్ ఉన్న వర్బ్స్ను అంటే మెయిన్ వర్బ్స్ను ఖచ్చితంగా యూజ్ చేస్తారు కదా. అదేవిధంగా సి అంటే ప్రెజెంట్ వర్బు, పాస్ట్ వర్బు, ఫ్యూచర్ వర్బు స్టాప్ సెంటెన్సెస్కి యూజ్ చేస్తారు. అంటే S1, S2, S3 వాక్యాలకు ఖచ్చితంగా V1 వర్బు, V2 వర్బు, ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ను యూజ్ చేస్తారు. అందుకని మనము ఈ మెయిన్ వర్బ్స్ను ఖచ్చితంగా నేర్చుకోవాలి. అర్థమైందా లర్నర్స్? ఈ స్టాప్ వాక్యాలు మనం రాయాలంటే, మాట్లాడాలంటే ఖచ్చితంగా ఈ మెయిన్ వర్బ్స్ను నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు మొదటగా సీయింగ్ అనే మెయిన్ వర్బ్ గురించి చూద్దాం. సీయింగ్కు తెలుగు అర్థం ఏమిటి? చూచుట. V4 వర్బ్ అవుతుంది. సీ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. సీస్ అనేది V5 వర్బ్ అవుతుంది. ఈ V5 వర్బ్స్ అన్నీ థర్డ్ పర్సన్ సింగులర్స్కి యూజ్ చేస్తారు. సీకు పాస్ట్ వర్బ్ ఏమవుతుంది? సా. సీన్ అనేది పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ V3 ఫామ్ అవుతుంది. విల్ సీ అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ రాయాలంటే ఫార్ములా ఏమిటి? విల్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ V1 కదా. సో విల్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ V1 ఏమవుతుంది? సి. సో విల్ ప్లస్ సి విల్ సి అవుతుంది. ఫ్యూచర్ వర్బ్ ఏమవుతుంది? సీకు విల్ సి అవుతుంది. జంపింగ్కు తెలుగు అర్థం ఏమిటి? ఎగురుట. జంపింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. జంప్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. జంప్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. జంప్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. జంప్డ్ అనేది ఇక్కడ V3 వర్బ్ అవుతుంది. విల్ జంప్ అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. స్లీపింగ్కు తెలుగు అర్థం ఏమిటి? నిద్రపోవుట. స్లీపింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. స్లీప్ అనేది V1 వర్బ్ అవుతుంది. స్లీప్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. స్లెప్ట్ అనేది V2 వర్బ్ అవుతుంది. పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ స్లెప్ట్ అనేది V3 అవుతుంది. విల్ స్లీప్ అనేది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. డూయింగ్కు తెలుగు అర్థం ఏమిటి? చేయుట. డూయింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. V4 వర్బ్ అవుతుంది. డూ అనేది V1 వర్బ్ అవుతుంది. డజ్ అనేది V5 వర్బ్ అవుతుంది. డిడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. డన్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ డూ అనేది ఇక్కడ ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. రన్నింగ్కు తెలుగు అర్థం ఏమిటి? పరిగెత్తుట. రన్నింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. మెయిన్ వర్బ్ అవుతుంది. రన్ అనేది V1 వర్బ్ అవుతుంది. రన్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. ర్యాన్ అనేది V2 వర్బ్ అవుతుంది. రన్ అనేది ఇక్కడ V3 వర్బ్ అవుతుంది. పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ అవుతుంది. విల్ రన్ అనేది ఇక్కడ ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. స్టాపింగ్కు తెలుగు అర్థం ఏమిటి? ఆపుట. స్టాపింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. V4 ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. వర్బ్కి ఐఎన్జీ యాడ్ చేస్తే అది మెయిన్ వర్బ్ అవుతుంది. V4 వర్బ్ అవుతుంది. స్టాప్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. స్టాప్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. స్టాప్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. స్టాప్డ్ అనేది పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ V3 అవుతుంది. విల్ స్టాప్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. ఫ్లయింగ్కు తెలుగు అర్థం ఏమిటి? ఎగురుట. ఫ్లయింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. V4 వర్బ్ అవుతుంది. ఫ్లై అనేది V1 వర్బ్ అవుతుంది. ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. ఫ్లైస్ అనేది V5 వర్బ్ అవుతుంది. ఫ్లూ అనేది పాస్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. V2 అవుతుంది. ఫ్లోన్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ ఫ్లై అనేది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. థ్రోయింగ్కు తెలుగు అర్థం ఏమిటి? విసురుట. థ్రోయింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. త్రో అనేది V1 వర్బ్ అవుతుంది. ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. త్రోస్ అనేది V5 వర్బ్ అవుతుంది. త్రూ అనేది V2 వర్బ్ అవుతుంది. థ్రోన్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ త్రో అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. స్టాండింగ్కు తెలుగు అర్థం ఏమిటి? నిలబడుట. స్టాండింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. మెయిన్ వర్బ్ అవుతుంది. స్టాండ్ అనేది V1 వర్బ్ అవుతుంది. స్టాండ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. స్టూడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. స్టూడ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ స్టాండ్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. సిట్టింగ్కు తెలుగు అర్థం ఏమిటి? కూర్చొనుట. సిట్ అనేది
అనేది ప్రజెంట్ వర్బ్ V1 అవుతుంది. సిట్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. శాట్ అనేది V2 వర్బ్ అవుతుంది. శాట్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ శాట్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. గివింగ్కు తెలుగు అర్థం ఏమిటి? ఇచ్చుట. గివింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. మెయిన్ వర్బ్ అవుతుంది. గివ్ అనేది V1 వర్బ్ అవుతుంది. గివ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. గేవ్ అనేది V2 వర్బ్ అవుతుంది. గివెన్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ గివ్ అనేది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. టేకింగ్కు తెలుగు అర్థం ఏమిటి? తీసుకొనుట. టేకింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. V4 వర్బ్ అవుతుంది. టేక్ అనేది V1 వర్బ్ అవుతుంది. టేక్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. టూక్ అనేది ఇక్కడ V2 వర్బ్ అవుతుంది. టేకెన్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ టేక్ అనేది ఇక్కడ ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఓపెనింగ్కు తెలుగు అర్థం ఏమిటి? తెరచుట. ఓపెనింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. ఓపెన్ అనేది V1 వర్బ్ అవుతుంది. ఓపెన్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. ఓపెన్డ్ అనేది ఇక్కడ V2 వర్బ్ అవుతుంది. ఓపెన్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ ఓపెన్ అనేది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. క్లోజింగ్కు తెలుగు అర్థం ఏమిటి? మూచుట లేదా మూయుట. ఈ క్లోజింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. V4 వర్బ్ అవుతుంది. క్లోజ్ అనేది V1 వర్బ్ అవుతుంది. క్లోజెస్ అనేది V5 వర్బ్ అవుతుంది. క్లోజ్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. క్లోజ్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ అవుతుంది. విల్ క్లోజ్ అనేది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్, అంటే క్లోజింగ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ విల్ క్లోజ్ అవుతుంది. ఓపెనింగ్కు ఆపోజిట్ వర్డ్ క్లోజింగ్. ఆర్గ్యూయింగ్కి తెలుగు మీనింగ్ ఏమిటి? వాదించుట. ఈ ఆర్గ్యూయింగ్ అనేది V4 ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. మెయిన్ వర్బ్ అవుతుంది. ఆర్గ్యూ అనేది V1 వర్బ్ అవుతుంది. ఆర్గ్యూస్ అనేది V5 వర్బ్ అవుతుంది. ఆర్గ్యూడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. ఆర్గ్యూడ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ ఆర్గ్యూ అనేది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్. ఆర్గ్యూకి ఫ్యూచర్ ఫామ్ ఏమవుతుంది? విల్ ఆర్గ్యూ అవుతుంది. బీటింగ్కు తెలుగు అర్థం ఏమిటి? కొట్టుట. బీటింగ్ అనేది V4 ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. బీట్ అనేది V1 వర్బ్ అవుతుంది. బీట్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. బెట్ అనేది V2 వర్బ్ అవుతుంది. పాస్ట్ వర్బ్ అవుతుంది. బీటెన్ అనేది పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ V3 అవుతుంది. విల్ బీట్ అనేది ఇక్కడ ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. బీట్కు ఫ్యూచర్ వర్బ్ విల్ బీట్ అవుతుంది. ఫర్గెటింగ్కు తెలుగు అర్థం ఏమిటి? మరచిపోవుట. ఫర్గెటింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. V4 వర్బ్ అవుతుంది. ఫర్గెట్ అనేది V1 వర్బ్ అవుతుంది. ఫర్గెట్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. ఫర్గాట్ అనేది V2 వర్బ్ అవుతుంది. ఫర్గాటెన్ అనేది ఇక్కడ V3 వర్బ్ అవుతుంది. విల్ ఫర్గెట్ అనేది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఫ్రీజింగ్కు తెలుగు అర్థం ఏమిటి? గడ్డ కట్టుట. ఫ్రీజింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 వర్బ్ అవుతుంది. ఫ్రీజ్ అనేది V1 వర్బ్ అవుతుంది. ఫ్రీజెస్ అనేది V5 వర్బ్ అవుతుంది. ఫ్రోజ్ అనేది V2 వర్బ్ అవుతుంది. ఫ్రోజన్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ ఫ్రీజ్ అనేది ఫ్రీజ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఇన్సల్టింగ్కు తెలుగు అర్థం ఏమిటి? అవమానించుట. ఇన్సల్టింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. ఇన్సల్ట్ అనేది V1 వర్బ్ అవుతుంది. ఇన్సల్ట్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. ఇన్సల్టెడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. ఇన్సల్టెడ్ అనేది V3 వర్బ్ అవుతుంది. పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ అవుతుంది. విల్ ఇన్సల్ట్ అనేది ఇన్సల్ట్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. కీపింగ్కు తెలుగు అర్థం ఏమిటి? పెట్టుకొనుట లేదా ఉంచుకొనుట. కీపింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. V4 ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. కీప్ అనేది V1 వర్బ్ అవుతుంది. కీప్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. కెప్ట్ అనేది V2 వర్బ్ అవుతుంది. కెప్ట్ అనేది పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ V3 అవుతుంది. కీప్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ విల్ కీప్ అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? సేవింగ్కు తెలుగు అర్థాలు ఏమిటి? కాపాడు, దాచుకొనుట. సేవింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. V4 వర్బ్ అవుతుంది. సేవ్ అనేది V1 వర్బ్ అవుతుంది. సేవ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. సేవ్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. సేవ్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ సేవ్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. కిల్లింగ్ అంటే తెలుగు అర్థం ఏమిటి? చంపుట. కిల్లింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. కిల్ అనేది V1 వర్బ్ అవుతుంది. కిల్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. కిల్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. కిల్డ్ అనేది ఇక్కడ V3 వర్బ్ అవుతుంది. విల్ కిల్ అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. యాక్టింగ్కు తెలుగు అర్థం ఏమిటి? నటించుట. యాక్టింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. యాక్ట్ అనేది V1 వర్బ్ అవుతుంది. యాక్ట్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. యాక్టెడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. యాక్టెడ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ యాక్ట్ అనేది ఇక్కడ యాక్ట్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. రీడింగ్కు తెలుగు అర్థం ఏమిటి? చదువుకొనుట. రీడింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. V4 అవుతుంది. రీడ్ అనేది V1 వర్బ్ అవుతుంది. ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. రీడ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. రెడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. రెడ్ అనేది V3 వర్బ్ అవుతుంది. ఇక్కడ ప్రొనౌన్సియేషన్ రీడ్ కాదు, రెడ్ అని పలకాలి. రెడ్ అనేది పాస్ట్ వర్బ్ అవుతుంది. ఈ రెడ్ అనేది కూడా పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ అవుతుంది. విల్ రీడ్ అనేది
రీడ్కు ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. టీచింగ్కు తెలుగు అర్థం ఏమిటి? బోధించు. టీచింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. టీచ్ అనేది V1 వర్బ్ ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. టీచర్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. టాట్ అనేది ఇక్కడ V2 వర్బ్ అవుతుంది. టాట్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ టీచ్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. సీమింగ్కు తెలుగు అర్థాలు ఏమిటి? అనిపించుట లేదా కనిపించుట. సీమింగ్కు తెలుగు అర్థాలు ఏమిటి? అనిపించుట, కనిపించుట. సీమింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. సీమ్ అనేది V1 వర్బ్ ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. సీమ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. సీమ్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. సీమ్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ సీమ్ అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. లుకింగ్కు తెలుగు అర్థం ఏమిటి? చూచుట. లుకింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. లుక్ అనేది V1 వర్బ్ అవుతుంది. లుక్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. లుక్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. లుక్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ లుక్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. బెగ్గింగ్కు తెలుగు అర్థం ఏమిటి? అడుక్కొనుట. బెగ్గింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. బెగ్ అనేది V1 ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. బెగ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. బెగ్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. బెగ్డ్ అనేది ఇక్కడ V3 వర్బ్ అవుతుంది. విల్ బెగ్ అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. పుట్టింగ్ తెలుగు అర్థం ఏమిటి? పెట్టుట. పుట్టింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. V4 వర్బ్ అవుతుంది. ఎందుకంటే ఐఎన్జీ ఫామ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఐఎన్జీ ఫామ్స్ అన్నీ మెయిన్ వర్బ్స్ అవుతాయి. V4 వర్బ్స్ అవుతాయి. పుట్ అనేది V1 వర్బ్ అవుతుంది. ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. పుట్స్ అనేది ఇక్కడ V5 వర్బ్ అవుతుంది. పుట్టుకి పుట్ అనే వస్తుంది. పాస్ట్లోనూ పుట్ అనే వస్తుంది. పాస్ట్ పార్టిసిపల్ వర్బ్లోనూ పుట్ అనే వస్తుంది. సో V2కి పాస్ట్ వర్బ్ పుట్టుకి పాస్ట్ వర్బ్ V2 పుట్ అనే వస్తుంది. పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ కూడా పుట్ అనే వస్తుంది. పుట్ అనేది ఇక్కడ పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ అవుతుంది. విల్ పుట్ అనేది పుట్టుకి ఫ్యూచర్ వర్బ్ విల్ పుట్ అవుతుంది. పుల్లింగ్ తెలుగు అర్థం ఏమిటి? లాగుట. పుల్లింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. V4 వర్బ్ అవుతుంది. పుల్ అనేది V1 ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. పుల్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. పుల్లుడ్ అనేది ఇక్కడ V2 వర్బ్ అవుతుంది. పుల్లుడ్ అనేది V3 వర్బ్ పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ అవుతుంది. విల్ పుల్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. పుల్కి ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. పోరింగ్కు తెలుగు అర్థం ఏమిటి? పోయుట. పోరింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. పోర్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. పోర్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. పోర్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. పోర్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ అవుతుంది. విల్ పోర్ అనేది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. కటింగ్కు తెలుగు అర్థం ఏమిటి? కోయుట. కటింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. కట్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. కట్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. కట్ అనేది V2 వర్బ్ అవుతుంది. కట్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ కట్ అనేది ఇక్కడ ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఇక్కడ కట్కు V2 V3 సేమ్ కట్ అనే వస్తుంది. చేంజ్ అయితే అవ్వదు. టేరింగ్ అంటే తెలుగు అర్థం ఏమిటి? చింపుట. టేరింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. టేర్ అనేది V1 వర్బ్ అవుతుంది. టేర్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. టోర్ అనేది ఇక్కడ V2 వర్బ్ అవుతుంది. టోర్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ టేర్ అనేది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. చీటింగ్కు తెలుగు అర్థం ఏమిటి? మోసం చేయుట. చీటింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. V4 అవుతుంది. చీట్ అనేది V1 అవుతుంది. చీట్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. చీటెడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. పాస్ట్ వర్బ్ అవుతుంది. చీటెడ్ అనేది పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ V3 అవుతుంది. విల్ చీట్ అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. సెలెక్టింగ్కు తెలుగు అర్థం ఏమిటి? ఎంచుకొనుట. సెలెక్టింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. సెలెక్ట్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. సెలెక్ట్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. సెలెక్టెడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. సెలెక్టెడ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ సెలెక్ట్ అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. చూసింగ్కు తెలుగు అర్థం ఏమిటి? అందులో కోరుకొనుట. చూసింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. చూస్ అనేది V1 అవుతుంది. చూసెస్ అనేది V5 అవుతుంది. చోజ్ అనేది V2 అవుతుంది. చోజన్ అనేది ఇక్కడ V3 అవుతుంది. విల్ చూస్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. ఫియరింగ్కు తెలుగు అర్థం ఏమిటి? భయపడు. ఫియరింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. ఫియర్ అనేది V1 అవుతుంది. ఫియర్స్ అనేది V5 అవుతుంది. ఫియర్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. ఫియర్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ ఫియర్ అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. స్కేరింగ్కు తెలుగు అర్థం ఏమిటి? భయపెట్టుట.
స్కేరింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, V4 వర్బ్ అవుతుంది. స్కేర్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. స్కేర్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. స్కేర్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. స్కేర్డ్ అనేది V3 వర్బ్ పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ అవుతుంది. విల్ స్కేర్ అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. ప్రొటెక్టింగ్కు తెలుగు అర్థం ఏమిటి? కాపాడుట, రక్షించుట. ప్రొటెక్టింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. ప్రొటెక్ట్ అనేది V1 ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. ప్రొటెక్ట్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. ప్రొటెక్టెడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. ప్రొటెక్టెడ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ ప్రొటెక్ట్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. సింగింగ్కు తెలుగు అర్థం ఏమిటి? పాడుట. సింగింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, V4 అవుతుంది. సింగ్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. సింగ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. శాంగ్ అనేది V2 వర్బ్ అవుతుంది. సంగ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ సింగ్ అనేది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. సింగ్కు ఫ్యూచర్ ఫామ్ విల్ సింగ్ అవుతుంది. వాకింగ్కు తెలుగు అర్థం ఏమిటి? నడుచుట. వాకింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. వాక్ అనేది V1 అవుతుంది. వాక్స్ అనేది V5 అవుతుంది. వాక్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. వాక్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ వాక్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. మూవింగ్కు తెలుగు అర్థం ఏమిటి? కదులుట. మూవింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. మూవ్ అనేది V1 వర్బ్ అవుతుంది. మూవ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. మూడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. మూడ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ మూవ్ అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. స్నోరింగ్ అంటే తెలుగు అర్థం ఏమిటి? గురక పెట్టుట. స్నోరింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. మెయిన్ వర్బ్ అవుతుంది. స్నోర్ అనేది V1 వర్బ్ అవుతుంది. స్నోర్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. స్నోర్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. స్నోర్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ స్నోర్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. ఫైటింగ్కు తెలుగు అర్థం ఏమిటి? కొనుట. ఫైటింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. ఫైట్ అనేది V1 వర్బ్ అవుతుంది. ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. ఫైట్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. ఫాట్ అనేది V2 వర్బ్ అవుతుంది. ఫాట్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ ఫైట్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. బ్రేకింగ్కు తెలుగు అర్థాలు ఏమిటి? విరచుట, పగలగొట్టుట. బ్రేకింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. బ్రేక్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. బ్రేక్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. బ్రోక్ అనేది V2 వర్బ్ అవుతుంది. బ్రోకన్ అనేది V3 వర్బ్ అవుతుంది. హెల్పింగ్ అంటే తెలుగు అర్థం ఏమిటి? సహాయం చేయుట. హెల్పింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. హెల్ప్ అనేది V1 వర్బ్ అవుతుంది. హెల్ప్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. హెల్ప్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. హెల్ప్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ హెల్ప్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. గ్యాదరింగ్ అంటే తెలుగు అర్థం ఏమిటి? సమావేశం అగుట. గ్యాదరింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. గ్యాదర్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. గ్యాదర్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. గ్యాదర్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. గ్యాదర్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ గ్యాదర్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. ఫోల్డింగ్కు తెలుగు అర్థం ఏమిటి? మడత పెట్టు. ఫోల్డింగ్కు తెలుగు అర్థం ఏమిటి? మడత పెట్టు. ఫోల్డింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. ఫోల్డ్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. ఫోల్డ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. ఫోల్డెడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. ఫోల్డెడ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ ఫోల్డ్ అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. సాక్రిఫైయింగ్కు తెలుగు అర్థం ఏమిటి? త్యాగం చేయుట. సాక్రిఫైయింగ్ అనేది ఇక్కడ V4 వర్బ్ అవుతుంది. మెయిన్ వర్బ్ అవుతుంది. సాక్రిఫైస్ అనేది ఇక్కడ V1 ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. సాక్రిఫైజెస్ అనేది V5 వర్బ్ అవుతుంది. సాక్రిఫైడ్ అనేది ఇక్కడ V2 వర్బ్ అవుతుంది. సాక్రిఫైడ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ సాక్రిఫైస్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. సాక్రిఫైస్కు ఫ్యూచర్ వర్బ్ విల్ సాక్రిఫైస్ అవుతుంది. ఫర్గివింగ్ అంటే తెలుగు అర్థం ఏమిటి? క్షమించుట. ఫర్గివింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. ఫర్గివ్ అనేది V1 వర్బ్ అవుతుంది. ఫర్గివ్ అనేది V1 వర్బ్ అవుతుంది. ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. ఫర్గివ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. ఫర్గేవ్ అనేది V2 వర్బ్ అవుతుంది. ఫర్గివెన్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ ఫర్గివ్ అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. ఇన్ఫార్మింగ్కు తెలుగు అర్థం ఏమిటి? తెలియజేయుట, ఇన్ఫార్మ్ చేయుట. ఇన్ఫార్మింగ్ అనేది V4 వర్బ్ మెయిన్ వర్బ్ అవుతుంది. ఇన్ఫార్మ్ అనేది V1 ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. ఇన్ఫార్మ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. ఇన్ఫార్మ్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. ఇన్ఫార్మ్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ ఇన్ఫార్మ్ అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. ఎస్పైరింగ్, ఇక్కడ ప్రొనౌన్సియేషన్ ఏ అని పలకాలి. ఎస్పైరింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. V4 అవుతుంది. ఎస్పైరింగ్కు తెలుగు అర్థం ఏమిటి? ఆశ పడుట. ఎస్పైర్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. ఎస్పైర్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. ఎస్పైర్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. ఎస్పైర్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ ఎస్పైర్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. అరైవింగ్కు తెలుగు అర్థం ఏమిటి? పైన వచ్చుట. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే స్టేషన్ తీసుకోండి. అంటే అది ఆల్రెడీ ప్లాట్ఫామ్, దాని మీద వచ్చి ఒక ట్రైన్ అనేది అక్కడ స్టాప్ అవుతుంది. అలాంటప్పుడు
ఈ అరైవింగ్ అనే వర్డ్ని యూజ్ చేస్తారు. అరైవింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, V4 వర్బ్ అవుతుంది. అరైవ్ అనేది V1 వర్బ్ ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. అరైవ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. అరైవ్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. అరైవ్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ అరైవ్ అనేది ఇక్కడ అరైవ్కు ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. ఇన్వైటింగ్కు తెలుగు అర్థం ఏమిటి? ఆహ్వానించుట. ఆహ్వానించుట. ఇన్వైటింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. ఇన్వైట్ అనేది V1 వర్బ్ అవుతుంది. ఇన్వైట్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. ఇన్వైటెడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. ఇన్వైటెడ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ ఇన్వైట్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. అడ్మిటింగ్. అడ్మిటింగ్కు తెలుగు అర్థం ఏమిటి? చేర్చుకొనుట. అడ్మిటింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. అడ్మిట్ అనేది V1 వర్బ్ అవుతుంది. అడ్మిట్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. అడ్మిటెడ్ అనేది ఇక్కడ V2 వర్బ్ అవుతుంది. అడ్మిటెడ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ అడ్మిట్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. జాయినింగ్. జాయినింగ్కు తెలుగు అర్థాలు ఏమిటి? కలుపుకొనుట, చేర్చుట. జాయినింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. జాయిన్ అనేది V1 వర్బ్ అవుతుంది. జాయిన్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. జాయిన్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. జాయిన్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ జాయిన్ అనేది ఇక్కడ జాయిన్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. అడ్మైరింగ్. అడ్మైరింగ్కు తెలుగు అర్థాలు ఏమిటి? పొగడుట, మెచ్చుకొనుట. అడ్మైరింగ్ అనేది మెచ్చుకొనుట అనేది ఇక్కడ V4 వర్బ్ అవుతుంది, మెయిన్ వర్బ్ అవుతుంది. అడ్మైర్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. అడ్మైర్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. అడ్మైర్డ్ అనేది ఇక్కడ V2 వర్బ్ అవుతుంది. అడ్మైర్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ అడ్మైర్ అనేది ఇక్కడ అడ్మైర్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. నోయింగ్. నోయింగ్కు తెలుగు అర్థం ఏమిటి? తెలుసుకొనుట. నోయింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది, మెయిన్ వర్బ్ అవుతుంది. నో అనేది V1 వర్బ్ అవుతుంది. నోస్ అనేది V5 వర్బ్ అవుతుంది. న్యూ అనేది V2 వర్బ్ అవుతుంది. నోన్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ నో అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. అడ్జస్టింగ్కు తెలుగు అర్థాలు ఏమిటి? సరిచేయుట, దిద్దుట. అడ్జస్టింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 వర్బ్ అవుతుంది. అడ్జస్ట్ అనేది V1 వర్బ్ అవుతుంది, ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. అడ్జస్ట్ అనేది ఇక్కడ V5 వర్బ్ అవుతుంది. ఎప్పుడైనా సరే ప్రెజెంట్ వర్బ్కు V1కు ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేస్తే అది V5 వర్బ్ అవుతుంది. ఈ V5 వర్బ్స్ అన్ని థర్డ్ పర్సన్ సింగులర్స్కి యూజ్ చేస్తారు. అడ్జస్ట్ అనేది V5 వర్బ్ అవుతుంది. అడ్జస్టెడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. అడ్జస్టెడ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ అడ్జస్ట్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. ఆస్కింగ్. ఆస్కింగ్కు తెలుగు అర్థం ఏమిటి? అడుగుట. ఆస్కింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. ఆస్క్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. ఆస్క్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. ఆస్క్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. ఆస్క్డ్ అనేది V3 వర్బ్ పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ అవుతుంది. విల్ ఆస్క్ అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. ఆస్క్కు ఫ్యూచర్ వర్బ్ విల్ ఆస్క్ అవుతుంది. కొన్ని నేను ఇంపార్టెంట్ మెయిన్ వర్బ్స్ చెప్తున్నాను. మెయిన్ వర్బ్స్ మనకు చాలా ఉన్నాయి. అందులో కొన్ని డైలీగా మనం ఏవైతే ఎక్కువగా యూస్ చేస్తామో మోస్ట్ ఇంపార్టెంట్ మెయిన్ వర్బ్స్ని నేను మీకు చెప్తున్నాను. ఈ మెయిన్ వర్బ్స్ మీరు నేర్చుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ని మాట్లాడగలుగుతారు. మెయిన్ వర్బ్స్ లేనిదే మనం ఇంగ్లీష్ వాక్యంలో మాట్లాడలేము. అంటే చిన్న చిన్న వాక్యాలు హెల్పింగ్ వర్బ్స్తో మాట్లాడచ్చు. ఏదైనా మనం ఇప్పుడు వెళ్ళాలి అనుకున్నాం అనుకో, గోయింగ్ అనే మెయిన్ వర్బ్ యూజ్ అవుతుంది. అలా మనకు ప్రతిరోజు వాడే పదాలలో, ప్రతిరోజు వాడే వాక్యాలలో మనకు ఈ మెయిన్ వర్బ్స్ ఖచ్చితంగా యూజ్ అవుతాయి. సో ఈ మెయిన్ వర్బ్స్ని మీరు నేర్చుకున్నట్టయితే కంపల్సరీగా మీరు ఇంగ్లీష్ని మాట్లాడగలుగుతారు. అట్లీస్ట్ కొంతవరకైనా మీరు మాట్లాడగలుగుతారు. సింపుల్గా అయినా సింపుల్ వాక్యాలనైనా మీరు మాట్లాడగలుగుతారు. డైలీ యూజెస్లో మీకు యూజ్ అవుతుంది. అర్థమైందలనా? ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా కొన్ని నేను మీకు మెయిన్ వర్బ్స్ను చెప్తాను. ఈ మెయిన్ వర్బ్స్ని మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ నోయింగ్ తెలుగు అర్థం ఏమిటి? తెలుసు. మనము నీకు తెలుసు అని అనాలంటే ఖచ్చితంగా ఈ నో అనే మెయిన్ వర్బ్ మీకు తెలిసి ఉండాలి కదా. ఈ నో అనే మెయిన్ వర్బ్ మీకు తెలిసి ఉంటేనే కదా మీరు మాట్లాడగలుగుతారు. ఇక్కడ చూడండి, అడ్జస్ట్ అంటే మనము డైలీ చాలాసార్లు ఈ వర్డ్ని యూజ్ చేస్తుంటాం. అడ్జస్ట్ అవ్వు, అడ్జస్ట్ చెయ్యి, ఇలాంటి మెయిన్ వర్బ్స్ మీరు నేర్చుకున్నట్టయితే మీరు మాట్లాడగలుగుతారు కదా. అదే అడ్జస్ట్ అనే వర్డ్ మీకు తెలియకపోతే ఎలా మాట్లాడగలుగుతారు కదా. సో మీరు మెయిన్ వర్బ్స్ నేర్చుకోవాలి. ఇవన్నీ మీకు ప్రతిరోజు వాడే వాక్యాలలో ఉపయోగపడతాయి. సో ఈ మెయిన్ వర్బ్స్ అనేది మీరు నేర్చుకోండి. నేర్చుకోవడమే కాకుండా మీరు యూస్ చేయాలి. మీరు ఏవైతే నేర్చుకుంటారో కొత్తగా అవి మీరు మీ లైఫ్లో
యూస్ చేస్తేనే మీకు అవి గుర్తుండిపోతాయి, మీకు బాగా గుర్తుంటాయి, అలాగే బాగా ప్రాక్టీస్ చేసినట్టు అవుతుంది. ఇంగ్లీష్ని కూడా అనర్గళంగా మాట్లాడగలుగుతారు. అర్థమైందా లెర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.